గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో సైమన్ కమిషన్ గురించి చెప్పుకున్నాం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ చట్టంలో కీలక అంశాలు ఏంటి? మనం ఇప్పుడు పోటీ పరీక్షల దృష్టి చెప్తాం. భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి ఏర్పాటు చేసిన రెండవ చట్టం ఇది ఒక మైలురాయి. ఈ చట్టంలో ప్రారంభంలో 321 ఆర్టికల్స్, బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఆర్టికల్స్ 10 షెడ్యూల్స్. 10 షెడ్యూల్స్ ఈ చట్టంలో ప్రధానం. 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఈ చట్టంలో పేర్కొనబడిన అంశాలు. అలాగే ఈ చట్టం ఏర్పాటు చేసిన తర్వాత మనకి కొన్ని కీలకమైన అంశాలు గుర్తుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని ఈ చట్టంలో ఫస్ట్ టైం వాడారు. షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడారు ఈ చట్టంలో కొన్ని కీలకమైన అంశాలు. అలాగే ప్రజలకు ఓటింగ్ హక్కుని 10% పెంచారు. జనాభా 10% పెంచారు. అలాగే ప్రభుత్వ పాలనలో మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అన్న అంశాలు ఇందులో మనకు చూపించడం జరిగింది. ప్రారంభం అవశిష్ట అంశాలు. మరొక అంశం అవశిష్టాధికారాలు. అధికారాలు, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, అవశిష్ట అంశాలు అన్నవి ఇందులో మనం చూపించారు. లెజిస్లేటివ్ సిస్టమ్, ప్రావిన్షియల్ జాబితా, అలాగే ఉమ్మడి జాబితా. ఈ అంశాలు మనకి ఇందులో చూపించడం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఈ చట్టం ప్రకారం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఈ చట్టం ఎప్పుడు అంటే 1/4/1935 చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ RBI ఇప్పుడు చెప్పుకుంటుంది కదా, ఈ చట్టం ప్రకారం. అలాగే భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఈ చట్టం ప్రకారం తీసుకోవడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ రచనలో ఎక్కువగా ఈ చట్టం నుంచి తీసుకున్నారు. భారత ప్రభుత్వ చట్టం నుంచి, రాజ్యాంగ రచన ఈ చట్టం నుంచి తీసుకున్నారు. ఎక్కువగా మనకి ఇక్కడ ఉపయోగించారు. అలాగే క్రైస్తవులకి, సిక్కులకి, మైనారిటీలకి ఈ చట్టం రక్షణ కల్పించింది. అలాగే ప్రావిన్సెస్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ప్రావిన్సెస్ నుండి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది చట్టం. ప్రావిన్సెస్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి ప్రావిన్సెస్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. ఆ స్వతంత్ర ప్రతిపత్తి ప్రకారం మనకి ప్రావిన్సెస్లో వేటికి స్వతంత్రం నిర్మించడం జరిగింది. అలాంటి సుమారు 11 ప్రావిన్సెస్లో మనకు 6 ప్రావిన్సెస్కి కీలకమైన అంశాలు కల్పించలేదు. అవి 1 బొంబాయి, బీహార్, బెంగాల్, మద్రాసు, అస్సాం. ఈ ప్రాంతాలకి స్వతంత్ర ప్రతిపత్తిని మనకి కల్పించడం జరిగింది. అలాగే ఈ చట్టం ప్రకారం మనకి ఓటింగ్ శాతం కూడా పెంచడం జరిగింది. ఇవి 1935 భారత ప్రభుత్వ చట్టంలో కొన్ని ఇంపార్టెంట్, మన పోటీ పరీక్షల దృష్ట్యా కొన్ని ఇంపార్టెంట్ అండి. ఈ భారత ప్రభుత్వ చట్టం నుంచినే రాజ్యాంగ రచనకి అంబేద్కర్ గారు ఎక్కువ అంశాలు తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారమే మనకు భారతీయ రాజకీయ వ్యవస్థ కూడా, ఇప్పుడున్న భారతీయ రాజకీయ వ్యవస్థ కూడా ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారమే చూపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి దీని తర్వాత చివరి చట్టం అండి 1947 చట్టం. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకొక వారం రోజులు నాకు బోర్డు అందుబాటులో ఉండదు, ఎందుకంటే మా పిల్లలకి సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయండి. బోర్డు అందుబాటులో ఉండదు. ఒకవేళ నేను మామూలు వీడియోస్నే పెడుతుంటాను. వీడియో చూస్తున్న వాళ్ళకి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ.